హాయ్ అండి. ఈరోజు అందరికీ మంచి సెన్సేషనల్ న్యూస్ అనమాట. అంటే కోడల్ని ఇబ్బంది పెట్టకుండా గృహహింస చట్టంలోకి వెళ్ళిపోయి కోర్టులలో మగ్గుతున్న మగవాళ్ళు, ఆడవాళ్ళు, అత్తలు ఇలాంటి వాళ్ళందరికీ కోడలుని ఇబ్బంది పెట్టకుండా కూడా ఈగోలు హట్టే కేసులు పెట్టించుకున్న ప్రతి అత్తారింటికి ఈరోజు విముక్తి అంటాను నేనైతే. కొంచెం వెసులుబాటు అంటాను నేను. ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, గృహహింస చట్టం 498 వచ్చిన తర్వాత ఆడవాళ్ళు వాళ్ళు ఏమాత్రం హర్ట్ అయినా, బాధ కలిగినా, లేదంటే వాళ్ళు మొగుడు పెళ్ళాం కొట్టుకుంటుంటే పక్క వాళ్ళు సరిదిద్దకపోయినా, లేకపోతే అత్తగారు కల్పించుకోకపోయినా, ఆడపడుచు ఫ్యామిలీ సుఖంగా ఉంది, నేనొక్కదాన్ని ఇట్లా ఏడుస్తూ కూర్చోవాలని ఆడపడుచు మొగుడిని పెట్టి కేసులన్నీ పెట్టి ఇరికిస్తున్న నేటి సమాజంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. గట్టి ఝాన్సీ అనే ఆవిడ కోర్టులో కేసేసిందిట. ఏమని అంటే, మా అత్తగారు, మామగారు, ఆడపడుచు మొగుళ్ళు అందరినీ మూసేయండి లోపల పెట్టి, మళ్ళీనేమో దాని ఏమంటారు, అత్తగారు చెల్లెలు కొడుకుని కూడా పెట్టాలి. మేము పోట్లాడుకుంటుంటే ఆవిడ మాకు అడ్డం చెప్పకుండా ఏం చెప్పకుండా తగదని కల్పించుకోకుండా చూస్తూ నుంచుండిపోయింది. అందుకని ఆవిడని కూడా అరెస్ట్ చేయాల్సిందే. మా అత్తగారి చెల్లెల్ని, అంటే అత్తగారి చెల్లెలు అంటే ఇవిడికి పినత్తగారు కొడుకును కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళిందిట. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమని తీర్పిచ్చిందంటే, బివి నాగరత్నమ్మ, కోటేశ్వర సింగ్ అనే జడ్జి గారులు ఇద్దరు కలిసి ఎవరు మగవాళ్ల వైపు 498 చట్టం పెట్టినా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయకుండా, అక్కడ అసలు జరిగినాయా జరగలేదా, అక్కడ వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు అసలు నిజంగా అన్నారా, ఈవిని బాధ పెట్టారా లేదా, ఒక్కసారికి 10 సార్లు పరిశోధన చేయండి అని కింద కోర్టులకు కూడా ఆర్డర్ ఇచ్చి మరీ తీర్పు చెప్పింది. ఆవిడ కేసుని, గడ్డి ఝాన్సీ కేసుని కొట్టేశారు. ఇదేంటమ్మా, నీకు బాధ కలిగి, నీకు ఇబ్బంది కలిగి, నువ్వు మొగుడితో తగాదా పెట్టుకుని, ఆ తగాదా పెట్టుకుని ఉంటే చూస్తూ నుంచున్న వాళ్ళ మీద, పక్కింటి వాళ్ళ మీద, లేకపోతే నీ వెనకాల రాని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇలా 498లలో ఇరికిస్తే ఎలాగా, ఇలాంటివన్నీ కుదరవు అని చెప్పారు ఇవాళ. అందుకని ప్రశాంతంగా కోడళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ పనులేవో మీరు చేసుకుని ఉంటుందా, శుభ్రంగా ఇంట్లో ఉంచుకోండి, మంచిగా చూసుకోండి. ఉండనంటారా, వెళ్ళిపోయి మీ ఇద్దరు విడిగా బతకండి అని చెప్పండి. అంతగా వాళ్ళిద్దరికి కూడా పడలేదా, అమ్మ తీసుకెళ్ళిపోయి ఎలా మన ఇంటికి తెచ్చుకున్నారో ఆడపిల్లని, అలాగే జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని వాళ్ళని దింపేయండి. కానీ కొట్టి తన్ని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి చేష్టలు చేయమాకండి. 498 కేసులలో ఇరుక్కోమాకండి. మంచి అత్తగారులాగా జీవించండి. ఇట్లా కేసులు పెట్టే కోడళ్ళకు కూడా జడ్జిలు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. ఓకేనా?